సబ్బాతు ఆరాధికులు క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలి అనేది నేటి దుర్బోధనలో అత్యంత ప్రమాదకరమైనది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది విశ్రాంతి దినాన్ని ఆచరించే క్రైస్తవులు ఉన్నారు. ఇటీవల కాలంలో వీరి సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. చాలామంది క్రైస్తవులకు ధర్మశాస్త్రాన్ని గూర్చి సరైన అవగాహన లేకపోవటం కూడా వీరు వేగంగా అభివృద్ధి చెందటానికి ఒక కారణం. విశ్రాంతి దినం అంటే ఆదివారం అని చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. విశ్రాంతి దినం శనివారమే. కాకపోతే క్రైస్తవులకి విశ్రాంతి దినాన్ని పాటించాలి అనే ఆజ్ఞ లేదు. ఐగుప్తు దాస్యత్వం నుండి విడిపించబడడానికి గుర్తుగా వారంలో చివరి దినాన్ని ఇశ్రాయేలులు విశ్రాంతి దినంగా ఆచరిస్తారు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 15. మరణ దాస్యం నుండి విడుదలైనందుకు క్రైస్తవులంతా క్రీస్తు పునరుద్ధాన దినమైన ఆదివారం రోజున కూడుకుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలన పాపం ద్వారా మరణం ఈ లోకంలోనికి వచ్చాయి. ఇక అప్పటి నుండి యావత్ మానవాళి పాపంతో మోసగించబడి మరణం ద్వారా పాతాళంలో బంధింపబడిపోసాగారు. అటు తర్వాత అబ్రహాముతో నీ సంతానం ద్వారా సకల జనులను ఆశీర్వదించబడుదురు అనగా ఆ సంతానమందు విశ్వాసముంచిన వారు పాపభారము నుండి మరణ బంధకాల నుండి విడుదల పొంది నీతిమంతులవుతారు అని దేవుడు ఇశ్రాయేలీయులతో వాగ్దానంతో కూడిన నిబంధన చేశాడు. దేవుడు చేసిన ఈ నిబంధన అమలులోనికి రావాలంటే ఆ అబ్రహాము సంతానం జన్మించాలి. ఆ సంతానం క్రీస్తే. క్రీస్తు జన్మించటానికి ఇంకా కాలం పరిపూర్ణం కాలేదు కాబట్టి దేవుడు అబ్రహాము మనుషులైన యాకోబు సంతానమైన ఇశ్రాయేలులందరితో మోసే ద్వారా మరో నిబంధన చేశాడు. దీనినే పాత నిబంధన అంటారు. 10 ఆజ్ఞలతో పాటు ఇంకా ఎన్నో ఆజ్ఞలు, ఆచారాలు, బలి నైవేద్యాల విధానాలతో కూడిన ధర్మశాస్త్రం ఈ పాత నిబంధనలో ఆధారమయ్యింది. వాగ్దాన నిబంధన చేసిన 430 సంవత్సరాల తరువాత ఈ పాత నిబంధన చేయబడింది. ఇది విశ్వాసానికి కర్త మరియు ఆ వాగ్దాన సంతానమైన క్రీస్తు వచ్చే వరకు ఇశ్రాయేలులను నడిపించడానికి బాల శిక్షణగా ఇవ్వబడింది. ఈ నిబంధన చేయబడి 1500 సంవత్సరములకి క్రీస్తు ఈ లోకంలోనికి జన్మించాడు. తన సువార్త ద్వారా నూతన నిబంధన ప్రకటించి తాను జీవించినంత కాలం ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటినీ పాటించి తన శిలువ మరణం ద్వారా ఛాయలు, పండుగలు, ఆచారాలతో కూడిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తి చేశాడు. అతను మరణించిన మరుక్షణంలోనే పాత నిబంధన సమాప్తి చేయబడి నూతన నిబంధన అమలులోకి వచ్చింది. విశ్వాసానికి కర్త వచ్చేశాడు కాబట్టి విశ్వాసం వెల్లడైంది కాబట్టి ఇక బాలశిక్షకుడైన ధర్మశాస్త్రం కింద ఉంచకూడదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల్ని కానీ పండుగ ఆచారాలను కానీ పాటించకూడదు. బైబుల్ ఇలా బోధిస్తుంటే ఈ సబ్బాతు ఆరాధికులు పూర్తి విరుద్ధంగా బోధిస్తూ అనేకులను ధర్మశాస్త్రాన్ని ఆచరించే వారిగా మార్చేస్తున్నారు. వారి దుర్బోధనలు ఒక్కసారి పరిశీలిద్దాం. 10 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రం ఆదాము నుండి ఉందని వీళ్ళు బోధిస్తారు. కానీ బైబుల్ ధర్మశాస్త్రం మోసే కాలంలో వచ్చిందని యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రం రాకముందు మునిపే
పాపం లోకంలో ఉన్నదని స్పష్టంగా చెప్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. ధర్మశాస్త్రం మరియు 10 ఆజ్ఞలు వేరువేరని, 10 ఆజ్ఞలు నిబంధనలోకి రావని, ఒకవేళ ధర్మశాస్త్రం కొట్టివేయబడినా 10 ఆజ్ఞలు నిలిచే ఉంటాయని వీరు బోధిస్తారు. కానీ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఒక భాగమని, రాతి పలక మీద ఉన్న 10 ఆజ్ఞలే మొదటి నిబంధనకి మూల వాక్యాలని బైబిల్ చెప్తుంది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ అధ్యాయాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ధర్మశాస్త్రాన్ని దేవుడు మనుషులకి ఇచ్చాడని, అందుకే క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించాలని వీరు బోధిస్తారు. కానీ ధర్మశాస్త్రం కేవలం ఇశ్రాయేలీయుల చేత కొనబడి సున్నతి పొందిన అన్యులకు మాత్రమే ఇవ్వబడింది. లేవి కాండము 26వ అధ్యాయము 46వ వచనము. నిర్గమాకాండము 31వ అధ్యాయము 16వ వచనము. మొదటి నిబంధన కూడా దేవుడే చేశాడు కాబట్టి అది ఈ యుగాంతం వరకు అమల్లో ఉంటుందని వీరు బోధిస్తారు. కానీ విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వచ్చే వరకు ఇశ్రాయేలును నడిపించడానికి మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడిందని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. ధర్మశాస్త్రం నెరవేరే వరకు మాత్రమే అమలులో ఉంటుంది. క్రీస్తు వచ్చి తన జీవన్మరణాల ద్వారా ధర్మశాస్త్రాన్నంతటినీ నెరవేర్చి సమాప్తి చేశాడు. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. విశ్రాంతి దినమైన శనివారం రోజునే సమాజంగా కూడుకోవాలని, ఆదివారం ఆరాధిస్తే నరకమే గతి అని వీళ్ళు బోధిస్తారు. విశ్రాంతి దినాన బరువులు మోయకూడదని, ప్రయాణాలు చేయకూడదని, క్రయ విక్రయాలు జరపకూడదని, అగ్ని రాజపెట్టకూడదని, ధనాన్ని సంపాదించే ఏ పని చేయకూడదని ఆజ్ఞాపించబడింది. నిర్గమాకాండము 16వ అధ్యాయము 29వ వచనము. ఇర్మియా 17వ అధ్యాయం 21వ వచనం. వీరు ఇవేం పాటించకుండా మేము విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాం అంటుంటారు. ఆదిమ సంఘం విశ్రాంతి దినాన్ని పాటించలేదు. వారంతా ప్రభు దినమైన ఆదివారాన్నే కూడుకొని ఆరాధించేవారని బైబిల్తో పాటు నాటి చరిత్ర గ్రంథాలు కూడా దృఢంగా సాక్ష్యమిస్తున్నాయి. 1 కొరింథీ 16వ అధ్యాయం. యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని, పండగల్ని పాటించారు కాబట్టి క్రైస్తవులు కూడా బలులు, సున్నతి మినహా మిగిలిన ధర్మశాస్త్రాన్నంతటినీ పాటించాలి అని వీరు ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. కానీ మనం ధర్మశాస్త్రాన్ని పాటించాలని కాదు. గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధనని కలిపి పాటించాలని వీరు బోధిస్తూ ఉంటారు. కానీ 2 నిబంధనల్ని కలిపి పాటించటం వ్యభిచారమని రోమాపత్రిక 7వ అధ్యాయము 1 నుండి 5వ వచనంలో వ్రాయబడింది. ధర్మశాస్త్రం పాటించకూడదు అంటే హత్య చేయవచ్చా, వ్యభిచరించవచ్చా అని వీరు ప్రశ్నిస్తారు. వీరికి ధర్మశాస్త్రానికి, ఆజ్ఞలకి తేడా తెలియదు. ఆజ్ఞ ఏదోను తోట నుండే ఉంది. దానికి ధర్మశాస్త్రంతో సంబంధం లేదు. క్రొత్త నిబంధనలో కూడా ఆజ్ఞలున్నాయి. యేసుక్రీస్తు సువార్త ప్రారంభంతోనే పాత నిబంధన ఆజ్ఞల్ని మార్పు చేస్తూ క్రొత్త ఆజ్ఞలను ఒకటి ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము.
క్రొత్త నిబంధన అంతటిలో ఒక్కసారి కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలి అని ఆజ్ఞ ఇవ్వబడలేదు. కాబట్టి క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని ఆచరించారు. ధర్మశాస్త్రంలో కొన్నిటినే క్రీస్తు నెరవేర్చాడు అని వీళ్ళు వాదిస్తుంటారు. కానీ ధర్మశాస్త్రం అంతా ఒకేసారి నెరవేర్చబడుతుందని మత్తయి సువార్త 5వ అధ్యాయం 18లో వ్రాయబడింది. క్రీస్తు రాకముందు తప్పు కాని ధర్మశాస్త్రం క్రీస్తు వచ్చాక ఎందుకు తప్పయింది అని వీరు ప్రశ్నిస్తుంటారు. క్రీస్తు రాకముందు బలులు అర్పించేవారు, కానీ ఇప్పుడు అర్పించటం లేదు, ఎందుకు అని వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తరువాత ధర్మశాస్త్ర పండుగలను, విశ్రాంతి దినాన్ని మాన్పిస్తాడని బైబిల్ ప్రవచించింది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 11 నుండి 16 వచనములు. క్రీస్తు వీటిని మాన్పించటానికి వచ్చాడు, కొనసాగించటానికి కాదు. అందుకే క్రీస్తునే మార్గముగా నమ్మేవారు వీటిని పాటించరు. స్వతంత్రులైన క్రైస్తవుల్ని మరలా దాస్యత్వంలోనికి నడిపించటానికి నిర్విరామంగా పనిచేస్తున్న వీరి విషయంలో జాగ్రత్త పడదాం. దేవుడు మానవాళికి ఇవ్వాలనుకున్న విశ్రాంతికి సాదృశ్యమే విశ్రాంతి దినాచారం. క్రీస్తు ఈ లోకానికి వచ్చి నేడు మీకు విశ్రాంతినిచ్చేదను అని బోధించి ఆయన శాంతినే మనకు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. మనం ఛాయా సాదృశ్యాలలో కాక నిజమైన స్వరూపమైన క్రీస్తులో ఉన్నాం. కొరింథీ, గలతీ మొదలైన ఆదిమ సంఘాలను కూడా వీరు అలాగే మోసగించారు. అప్పుడు పౌలు పత్రికలను రాసి మరలా వారిని స్థిరపరిచారు. మనం కూడా మన సంఘాలకు బోధించి హెచ్చరించి వీరి చేతుల్లో మోసపోకుండా కాపాడుదాం. ఆమెన్.